ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది. 6,400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. అంతా బాగుండింది, బాగా జరుగుతుండింది, టెండర్ కూడా అయిపోయేది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసిండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తే డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే ససేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది. ఇప్పుడు హైకోర్టులో పడుంది. లోవర్ కోర్టులో ఏమని వచ్చింది? టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు, టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు, 100% నిజం అని చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు. సో 6,400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి, సున్నా చేసి, డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడదాం. ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు. 2014లో సిబిఎన్ గారు ఒక 5 PPAలు సైన్ చేశారు. 5 PPAలు వాళ్ళు వచ్చేసారు. కర్నూలు, అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు. చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ అని వచ్చారు. ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంక్, అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ PPAలు సైన్ చేసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ PPAల మీద హైకోర్టుకు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు. మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఈ PPAలు నేను క్యాన్సిల్ చేస్తాను, నాకు వద్దు అన్నాడు.